ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ ఫలమంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. బృహస్పతి పరిపాలన పూర్తిగా ఉంటుంది. బృహస్పతి సంపూర్ణ శుభగ్రహం. ఏ శుభకార్యమైనా నిర్విఘ్నంగా కొనసాగించి శుభ ఫలితాలను కలిగించాలంటే బృహస్పతి అనుగ్రహం తప్పనిసరి. గురుబలం ప్రత్యేకత, విశిష్టత గురించి, గురుబలం కోసం ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని శ్రీరస్తులో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ ద్వాదశి, సాయంత్రం 4:18 వరకు ఉంది. నక్షత్రం మృగశిర, మధ్యాహ్నం 12:13 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం కుజ సంచారం వృషభ క్షేత్రంలో, రవి సంచారం కర్కాటక క్షేత్రంలో, బుధ శుక్రుల సంచారం సింహ క్షేత్రంలో, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విరోధాలు, ఇతరులతో తలెత్తేటువంటి సంఘటనలు, సంభాషణల ద్వారా చోటు చేసుకునేటువంటి సంఘటనలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. అకారణ కలహాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా నెలకొంటాయి. మెరుగైనటువంటి అవకాశాలు క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే సుసాధ్యపడతాయి. శ్రమ అధికమవుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో అనుకూలత గట్టి పట్టుదలతో కూడినటువంటి నిర్వహణ ద్వారా మాత్రమే సుసాధ్యపడుతుంది. విద్యార్థులకి అనువైనటువంటి కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ అవరోధాలు ఉన్నప్పటికీ నిర్విఘ్నంగా కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలకు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో లభిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆకస్మిక పరాజయాలు, ఆకస్మిక విజయాలు సమాంతరంగా కొనసాగుతాయి. ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై మానసిక భీతి పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా కూడా కొనసాగుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అకారణ ఖర్చుల ద్వారా ఏర్పడేటువంటి ఆందోళన ప్రబలమవుతుంది. రాజకీయ రంగం వారికి శత్రుభీతి పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు వ్యాపార రంగం వారికి ప్రబలమవుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు న్యాయవాద వృత్తి వారికి వెలుగులోకి వస్తాయి. వైద్య వృత్తి వారికి సామాన్యం. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అనుచిత పరిస్థితులు ఆర్థికంగా ఉంటాయి. శ్రమ అధికమవుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు.
లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా లభించినప్పటికీ అసంతృప్తి సమాంతరంగా ఉంటుంది. క్రమశిక్షణ తగ్గుతుంది. ఆందోళనకర పరిస్థితులు విద్యార్థులకి ప్రబలమవుతాయి. రాజకీయ రంగం వరకు అనిశ్చితి ఉంటుంది. ఒక విషయంలో గెలుపు, ఒక విషయంలో పరాజయం సమాంతరంగా కొనసాగుతాయి. కార్యక్రమాలు వేగవంతంగా మహిళలు మాత్రం ప్రారంభించగలుగుతారు. ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి సమయం ఇది. ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయంలో కూడా వ్యవసాయ రంగం వారు క్రమశిక్షణతో నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. మెరుగైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ప్రారంభించి పూర్తి చేసి విజయాలు కూడా పొందగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. బాధ్యతతో కూడినటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు కొనసాగించి అంతిమ విజయాల ద్వారా సంతృప్తికర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా ఉపాధ్యాయ వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఓర్పు, సహనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. సంభాషణలు రుచిస్తాయి. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మెరుగైనటువంటి విజయాల ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విద్యార్థులకి ప్రతిభ గుర్తింపబడుతుంది. మహిళలకు సునాయాస విజయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో మానసిక ఉల్లాసాన్ని పెంపొందింపచేస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఉన్నప్పటికీ అసంతృప్తికర సంఘటనలు మానసికంగా కొనసాగుతాయి. మానసిక వేదనలు పెరుగుతాయి. మానసిక క్లేశాలు పెరుగుతాయి. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియల్లో పొరపాట్లు దొరుకుతాయి. కాలయాపన అన్ని విషయాల్లో కొనసాగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. అనుచిత పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా మహిళలు పూర్తి చేయలేకపోతారు. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. న్యాయవాద వృత్తి వారికి పోటీ పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా నెలకొంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కీలక బాధ్యతలు వహించి ఉన్నతిని సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకు పెరుగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల వార్తలు ఇంపును కలిగిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల్లో ప్రావీణ్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి ఉంటుంది. వ్యాపార రంగం వారికి అనుకూలత ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. మంచి నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి సంతృప్తి కొనసాగుతుంది. మంచి అవకాశాలు వ్యవసాయ రంగం వారికి దక్కుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు
ఇంకా సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమస్యలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. నూతన వార్తల ద్వారా ఏర్పడినటువంటి సంతోష సంఘటనలు అనుకూలతను పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కలిగి ఉంటారు. అభివృద్ధికై తహతహ పెరుగుతుంది. అవరోధాలు ఏర్పడినప్పటికీ ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ప్రావీణ్యత పెరుగుతుంది. విద్యార్థులకి మందత్వం తొలగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు ప్రదర్శించగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ షిరిడి సాయి బాబాని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలిసి వస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వ్యాపార రంగం వరకు కొనసాగుతుంది. విద్యార్థులకి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఉత్తేజంతో కూడినటువంటి నిర్ణయాలు మహిళలకు కలిసి వస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైన వాతావరణం ఆర్థికంగా కలిసి వస్తుంది. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అవరోధాలు ఏర్పడినప్పటికీ సంయమనంతో వాటిని పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. విజ్ఞత పెరుగుతుంది. ఆలోచన సంపత్తి కూడా కలిగి ఉంటారు. పొరపాట్లు గ్రహించగలుగుతారు. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి రాణిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి పోటీ పెరిగినప్పటికీ సమయానుకూల నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడిని అధిగమించగలుగుతారు. శ్రమతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో కార్యక్రమాలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించుకుని నిర్ణయాలు తీసుకుని విజయాలు పొందగలుగుతారు. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయలేనప్పటికీ సమర్థత కొనసాగుతుంది. అనుచిత పరిస్థితులు వ్యాపార రంగం వరకు పెరుగుతాయి. అసాధారణ నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. శ్రమతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా క్రీడా రంగం వారు పూర్తి చేయగలుగుతారు. సందర్భోచిత నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి కుటుంబ సఖ్యతతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా విజయాలు సాధించాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని, శుభవార్తలు తద్వారా ఆనందకర పరిస్థితులు వేగవంతంగా పొందాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.